అమ్మవారిని చాలా బాగా అలంకరించారు. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మోక్షజ్ఞ వ్లాగ్స్. వీడియో అయితే ఫస్ట్ మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా బావుంటుంది. నేను ఈరోజైతే హైదరాబాద్ ఎర్రగడ్డ దగ్గర ఉన్న జర్మన్ సిల్వర్ స్టోర్‌కైతే వచ్చాను. ఇది చాలా పెద్ద స్టోర్ అండి. ఇక్కడ జర్మన్ సిల్వరు, ఇత్తడి, రాగి, అలానే స్టీలు మొత్తం అన్నీ కేజీస్ వెయిట్ మీద ఇస్తున్నారు. వెయిట్‌కి తగ్గట్టు ప్రైజ్ ఉంటుందండి. జర్మన్ సిల్వర్ వచ్చి కేజీ 7000, 8000 అలా పడుతుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. ఐటెమ్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. రిటర్న్ గిఫ్ట్స్‌కేంటి, మన పూజా సామాగ్రికి, మళ్ళా మ్యారేజెస్‌కి అన్నింటికి మనకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. చాలా పెద్ద స్టోర్ అండి. చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా బాగున్నాయి ఐటెమ్స్. నేను కొన్ని కొన్ని చూపించాను వీలైనవన్నీని. వాటర్ బాటిల్స్, రాగి వాటర్ తాగితే మంచిది కదా! రాగి పాత్రలో వాటరు, అలానే రాగి వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయిక్కడ. చాలా ఐటెమ్స్ ఉన్నాయి. ఇది చూడండి, రాగి గ్లాసెస్‌కే కొంచెం ఎనామిల్ లాంటిదొచ్చింది. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో ఎనామిల్ వచ్చింది. పూజా సామాగ్రి ఏంటి, అలానే మనకు వాటర్ బాటిల్స్, కిచెన్ వేరు, మొత్తం స్టీల్ సామాన్లు మొత్తం ఏ టు జెడ్ అన్నీ దొరుకుతున్నాయండి. ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్‌కి అవి ఇవి ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా ఇత్తడివి. సో, అవన్నీ ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయండి. అది కూడా ఒకటే మోడల్ కాకుండా చాలా మోడల్స్ ఉన్నాయి. జర్మన్ సిల్వర్‌లో చూసారా, ఇది దశావతారాలొచ్చింది చెంబు చుట్టూ కూడాని. చూడ్డానికి చాలా యాంటిక్ పీస్‌లా అనిపిస్తుంది. చాలా బావుంది. అలానే ప్లేట్స్, మనకి అక్షింతలు వేసుకోవడానికి, అలానే ఎక్కువ మంది మనం పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయ్యి అయినప్పుడు పూజా సామాగ్రి అది పెట్టడానికి, అది మనకి ఏ సైజ్ కావాలితే ఆ సైజ్ అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ ప్లేట్స్ అవిని. కలర్ కూడా చేంజ్ అవ్వదు. జర్మన్ సిల్వరు సేమ్ సిల్వర్ లానే ఉంటుంది. సిల్వర్‌ని మనం ఎలా యూజ్ చేసుకుంటామో అలాగే యూజ్ చేసుకోవచ్చు. ఐడల్స్ కూడా ఉన్నాయి ఇందులోని. డిఫరెంట్ డిఫరెంట్ దేవుడి బొమ్మలున్నాయి. చూసారా, చాలా బావుంది. రాధాకృష్ణుడొచ్చి చెట్టు కింద కూర్చున్నట్టుందండి. ప్రైజెస్ కూడా రీజనబుల్‌గానే ఉన్నాయి. కొన్నిటికి ఓన్‌గా దానికి ఎంత ప్రైస్ పడతదో అంతా వేసేశారు. కొన్నిటి మీద అంటే పర్ కేజీ ఇంత కాస్ట్ అనేసారు. మనం అక్కడికి పట్టుకెళ్తే వెయిట్ చూసి మనకి ఎంత కాస్ట్ పడుతుందనేది చెప్తున్నారనమాట. చిన్న బొమ్మ నుంచి పెద్ద బొమ్మల వరకు ఉన్నాయండి. హారతిచ్చేది చూసారా, చాలా బావుంది కదా! అసలు సేమ్ సిల్వర్ ఇవి కలిపి పెడితే ఏదేంటో కూడా తెలుసుకోవడం కష్టమండి. అలా ఉన్నాయి. ఇక్కడ పెద్దవి దీపపు కుందులు, అలానే ఆవు దూడైతే చాలా బావుంది. నాకు బా నచ్చిందది. వెయిట్ చాలా ఎక్కువుందండి. చూడ్డానికి కూడా పెద్ద సైజ్ అది. వీడియోలో అలా కనిపిస్తుంది గానీ. ఉయ్యాలలు, అదే దేవుడిని పెట్టుకోవడానికి మందిరాలు, ప్రసాదం గిన్నెలు, ఇంకా అన్నీ ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయండి. స్టార్టింగ్ ప్రైస్ మనకి రూ. 44 నుంచి ఉన్నాయి. మనకు నార్మల్‌గా సిల్వర్‌వి ఐడల్స్ వస్తాయి కదా! దేవుడి ఫోటో ఫ్రేమ్స్ లాంటివి, అవి రూ. 44 నుంచి ఉన్నాయి. మనకి రిటర్న్ గిఫ్ట్స్‌కి అయి బావుంటాయన్నమాట అవి. చూసారా, వినాయకుడు చాలా అంటే చాలా బాగున్నాయి. అన్ని దేవుడి విగ్రహాలు ఉన్నాయండి. ఎవ్వరికి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఇవన్నీ చిన్న సైజు ఉన్నాయి కదా! అవి రూ. 44 నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఈ ప్లేట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అసల. చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. అందులోనే మళ్ళా మనకి బీడ్స్ తోటి అది డెకరేషన్ వచ్చింది. డిఫరెంట్ డిఫరెంట్ డిజైనింగ్ కూడా ఉందనమాట. మనకి సిల్వర్‌లో ఎన్నుంటాయో అన్ని మోడల్స్ కంటే ఇంకా ఎక్కువున్నాయండి జర్మన్ సిల్వర్‌లో. నాకైతే స్టోర్ చాలా బా నచ్చింది. చాలా పెద్ద స్టోర్ అండి ఇది. మన ఎర్రగడ్డ స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే ఉంటుంది. మనకి రైట్ సైడ్‌లో ఉంటుంది. జూడియో అది ఉంటుంది కదా! అందులో 4థ్ ఫ్లోర్‌లో ఉంటుందిది. ఇప్పుడు అందరూ ఆవు దూడ బొమ్మలు దేవుడి గదిలో పెట్టుకుంటున్నారు కదా! అలా ఇక్కడ ఆవు దూడ బొమ్మలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంది. స్టార్టింగ్ రూ. 44 ఉంది. నేను చూసాను చిన్న సైజు. అలా చాలా అంటే చాలా నాకైతే చాలా బా నచ్చాయి. ఇవి పసుపు, కుంకుమ కుందులు చూసారా, చాలా బావున్నాయి. ప్రసాదం గిన్నెలు, అవి కూడా సైజెస్ ఉన్నాయండి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. మనకి రిటర్న్ గిఫ్ట్స్‌కి అయితే చాలా బావుంటాయండి. సేమ్ సిల్వర్‌లా ఉంటుంది. మనం ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అబ్బా! చాలా బావుంది, మంచి గిఫ్ట్ ఇచ్చారని అయితే అనుకుంటారు. ఇది అరటి చెట్లు చూసారా? అక్కడ లీవ్స్ సెపరేట్‌గా ఉన్నాయి. మనం అటాచ్ చేసుకోవాలనమాట. లీవ్స్ అన్నీ కిందన పెట్టి స్టాండ్ మాత్రం ప్యాక్ చేశారనమాట. ఇది కూడా స్టాండ్ వచ్చి ఫ్లవర్ గిన్నెల్లా వచ్చాయి. గ్లాసులు కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇది మొత్తం పూజా సెట్
పూజ సెట్ వచ్చింది. అది కూడా 600కి వస్తుందంట పూజ సెట్. ఇప్పుడు ఓన్లీ శ్రావణ మాసం ఆఫర్ అంట. అది మేము లాస్ట్ టైం 1600 కొన్నాం. మా ఆడపడుచుకి కావాలంటే కొన్నాం మేము. కేపీహెచ్‌పీ దగ్గర తీసుకున్నాం లాస్ట్ టైం అది. ఇక్కడ 600 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మొత్తం పూజ సామాగ్రి. చూసారా వెంకటేశ్వర స్వామి పాదాలు. అసలు లేనిదంటూ ఏం లేదండి. మొత్తం పూజ సామాగ్రికి సంబంధించింది డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. బిందులు, చెంబులు. మనం సిల్వర్ కొనుక్కునే స్తోమత లేనప్పుడు ఈ జర్మన్ సిల్వర్ కొనుక్కోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. మనం వాటర్ పెట్టుకుంటాం కదా పూజ దగ్గర, అలాంటివి. ప్రసాదం ప్లేట్లు. అది ఏదైనా సరే వెయిట్‌ని బట్టి కాస్ట్ ఉందండి. అక్షింతలు అవన్నీ వేసుకునేది. ప్లీజ్ మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్‌కి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను చేయడానికి చూస్తాను. అలానే గంటలు చూసారా? దేవుడి గదిలో గంట డిఫరెంట్ మనం మొత్తం పూజ సామాగ్రి సెట్ మొత్తం కావాలన్నా తీసుకోవచ్చు. విడివిడిగా కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. చూడండి చిన్న పూల సజ్జ బాగుంది కదా! హ్యాండిల్ ఇచ్చాడు. చెంబులు అయితే చాలా చిన్న చిన్న నుంచి పెద్ద సైజు వరకు చాలా బాగున్నాయి అసలు. ప్రైజెస్ కూడా బానే ఉంది అసలు. ఆ ట్రే చూడండి కొంచెం యూనిక్‌గా ఉంది. ఇది కూడా రిటర్న్ గిఫ్ట్స్‌కి బాగుంటుంది. లోపల మనం అక్షింతలు అవి వేసుకునేలాగా బ్లాక్స్‌లా ఉన్నాయి. నేను ఓపెన్ చేసి చూపించలేదు. గోల్డ్ లాగే ఉంది సేమ్ చూడ్డానికి. అదిగోండి అక్కడ బ్లాక్స్ కనిపిస్తున్నాయి కదా! ఏదైనా పెట్టుకోవచ్చు అందులో మనం. అసలు చాలా అంటే ఇక్కడ ఐడల్స్ ఉన్నాయి. దేవుడు బొమ్మల విగ్రహాలు అస్సలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. సిల్వర్ కోటింగ్ అలానే గోల్డ్ ఫినిషింగ్‌లో వచ్చాయి. చూసారా లక్ష్మీదేవి అమ్మవారు ఎంత బాగున్నారో. వెంకటేశ్వర స్వామి గిఫ్ట్ ఇస్తే ఎవరికైనా వాళ్ళు ఇంక లైఫ్ లాంగ్ మర్చిపోలేరండి. అంత బాగుంటుంది. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. అన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఏనుగులు ఇప్పుడు చాలామంది పూజా మందిరాల్లో పెడుతున్నారు. మరి నాకు తెలీదు ఎందుకు పెడతారో గానీ నేను చాలా మంది ఇంట్లో చూసాను. అలా ఏనుగులు కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఇవన్నీ దేవుడి విగ్రహాలేనండి. ఇప్పుడు వెండి, గోల్డ్ పువ్వులతోటి పూజ చేస్తున్నారు కదా! లక్ష్మీదేవి అమ్మవారికి అది సహస్రనామాలు అయ్యి చదివినప్పుడు అవి కూడా ఉన్నాయి. అవి 430 పడుతుంది. 108 పువ్వులుంటాయన్నమాట అందులోని. పాదాల మీద మొత్తం దేవుళ్ళన్నిటివి ఉన్నాయండి. అలాగనే శంఖం ఇది. శంఖం మీదొచ్చి వినాయకుడున్నాడు. ఆ పువ్వులు కూడా మనం సిల్వర్‌లో తీసుకోలేని వాళ్ళు ఇందులో తీసుకోవచ్చనమాట. పూల సజ్జ. బావుంది కదా! నాకైతే స్టోర్ వదిలి రావాలనిపించలేదు. చూసే కొలది చూడాలనిపిచ్చేది. అంత బావున్నాయి ఇక్కడ ఐటెమ్స్ అయితే. చాలా చిన్నదండి అది. చాలా క్యూట్‌గా కూడా ఉంది. కాస్ట్ కూడా తక్కువే ఉన్నాయన్నమాట. అంటే ఐటెమ్‌ని బట్టి, వెయిట్ బట్టి కాస్ట్ కదా! సో, కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నవి ఎక్కువుంటాయి. అది ట్రే మనం టీ, కాఫీ పట్టుకెళ్ళే ట్రే చూసారా? స్టోర్ అయితే చాలా పెద్ద స్టోర్ అండి బాబు అసలా. మన హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. చూడ్డానికైనా వెళ్ళొచ్చు కొనకపోయినా. చూడండి అసలా ఎంత బావున్నాయంటే అంత బావున్నాయి. ఇవొచ్చి అదే ఇత్తడిలో అన్నమాట విగ్రహాలు. మనకి దీపాలిప్పుడు లక్ష్మీదేవి దీపము, అలానే వెంకటేశ్వర స్వామి దీపాలు డిఫరెంట్‌గా చాలా రకాల దీపాలున్నాయండి అక్కడ. అలానే పసుపు, కుంకుమ వేసుకోవడానికి ప్లేట్స్ అనమాట. క్యాప్స్ కూడా పెట్టలేవు. రివర్స్‌లో ఉన్నాయి అందులో. ప్రసాదం గిన్నెలు అవన్నీ తక్కువ వెయిట్. లక్ష్మీదేవి అమ్మవారి ఫేసులయితే చాలా బావున్నాయి. కాస్ట్ కూడా చాలా తక్కువున్నాయనమాట. 200కే మనకి ఇది 200 అండి ఓన్లీ లక్ష్మీదేవి ఫేసు. అలానే నెక్‌కి కాసులు తోటి దండ అన్నీ అరేంజ్ చేసున్నాయి. ఇంకొక విగ్రహం చూసా నేను. ఓన్లీ 200 నాకు కొనుక్కోవాలనిపించింది. కానీ నా దగ్గర ఆల్రెడీ అమ్మవారి ఫేస్ ఉంది. ఇంకా ఉన్నది పక్కన పెట్టేయడం ఎందుకన్నట్టుగా నేను తీసుకోలేదనమాట. నేను పూజకి మాత్రం పీట తీసుకున్నాను ఒకటి. 200 పడింది. 15x21 సైజ్ అనమాట అది. చాలా పెద్దదొచ్చింది 200కే. ఇవొచ్చి జర్మన్ సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ అంటండి అవి. దానికి కూడా కొంచెం సెపరేట్ అమౌంట్ ఉంటుందనమాట. కొంచెం ఎక్కువ ప్రైజ్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం గోల్డ్ ప్లేటెడ్ వచ్చింది కదా! దానివల్ల.
కుంకుమ బరణాలు అవి కూడా చాలా బాగున్నాయి. అది చూసారా అమ్మవారి ఫేస్‌లు ఎంతంటే అంత బాగున్నాయి అసల. 200 ఉంది కాస్ట్ కూడా. చాలా బాగుంది కదా! ఎవరైనా ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి తీసుకోవాలనుకుంటే గనక వెళ్ళండి. అసలంత మనకి డెకరేషన్ ఐటెమ్స్ కొనడానికే అంత కాస్ట్ అవుతుంది. అసలంత తక్కువ ప్రైస్‌కి ఎలా ఇస్తున్నారా అనిపించింది నాకైతే. చాలా బాగున్నాయన్నమాట ఫేస్‌లు. అమ్మవారి ఫేస్‌లు ఇంకా అమ్మవారు దిగొచ్చినట్టే ఉంది. అంత బాగున్నాయి. అలానే ఇక్కడ కుంకుమ బరణులు మొత్తం పైనంతా అమ్మవారి ఫేస్‌లేనండి ఆ బాక్సుల్లో ఉన్నవన్నీని. కొన్ని ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. ఎందుకంటే అవి వెయిట్ ఎక్కువున్నాయి. అవి కాస్ట్ ఎక్కువున్నాయి. నార్మల్‌గా స్టార్టింగ్ ప్రైస్ అయితే 200లో మాత్రమే ఉన్నాయన్నమాట. ఇవన్నీ హారతి, దీపాలు ఇచ్చుకునేవి, పసుపు, కుంకుమ వేసుకునేవి అన్నీ చాలా చాలా రకాలున్నాయన్నమాట. మధ్యలో ఎలిఫెంట్ వచ్చింది. అది చాలా బావుంది. చిన్ని వినాయకుడు విగ్రహం అది. బావుంది కదా! ఇంకివి కూడా అలానే ప్లేట్స్, గిన్నెలు లాంటివన్నమాట. చాలా అంటే చాలా బావున్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయండి. మనకసలు నచ్చదు అనడానికి ఏం లేదు. వెళ్తే ఏదో ఒకటి కొనుక్కొనే వస్తాం మనము. అలా ఉన్నాయి ఇక్కడ మోడల్స్ అయితే. ఇవి పసుపు, కుంకుమ వేసుకోవడానికి ప్లేట్ మీద 2 కుంకుమ బరణాలొచ్చాయన్నమాట. చిన్నది ఆవు దూడ అన్నాను కదా! 44 రూపీస్ అని స్టార్టింగ్‌లో అవేనండి విగ్రహాలు చిన్న చిన్నవి. నేను సేమ్ అదే సైజులో సిల్వర్‌లో తీసుకున్నాను. ఇంకా అందుకనే ఎందుకులే ఉంది కదా అన్నట్టు తీసుకోలేదు. కుంకుమ భరణ అసలు అన్నీ కూడా సేమ్ సిల్వర్‌కి అసలు ఏమి తీసిపోలేనట్టే ఉన్నాయి. నాకైతే సిల్వర్ చూస్తున్నట్టు అందులోనే తులసి కోట మొత్తం చాలా చాలా రావాకు చెట్లు అన్నీ ఉన్నాయండి. అంటే చాలామంది కొనుక్కుంటారనుకుంటా. అందుకే అన్ని మోడల్స్ ఉన్నాయి. పికాక్ వచ్చింది క్యాప్‌కి కుంకుమ భరణి. మనం డైలీ వేర్ ఇంట్లో యూజ్ చేసుకోవడానికైతే ఇవి తీసుకోవచ్చు. ఇవి కూడా సేమ్ అంతే. పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకునే స్టాండ్. ఇవి దీపాలు లక్ష్మీదేవి దీపాలన్నమాట. ఇప్పుడు అందరూ చాలామంది ఇవి వాడుతున్నారు ఈ దీపాలు. ఇత్తడిలో వచ్చాయి ఇవన్నీ ఇత్తడిలో. ఇవి త్రిశూలం ఉంటుంది కదా! త్రిశూలం చెట్టు అది. చాలా త్రిశూలాలున్నాయి. చెట్టులా ఉందన్నమాట. మరి అవి ఎవరైనా కొనుక్కుంటారేమో మరి నాకైతే తెలీదు. త్రిశూలాలు చెట్లు ఎప్పుడు చూడలేదు. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా. ప్లీజ్ ఇప్పటివరకు మా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్‌ని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇదొచ్చి వెంకటేశ్వర స్వామిది వచ్చిందనమాట. ఒక్కసారి చూడడానికన్నా వెళ్ళొచ్చండి కొనకపోయినా. వెళ్తే మాత్రం కొనకుండా రాము మనం. ఎంట్రన్స్‌లో అమ్మవారిని డెకరేషన్ చేశారు. అసలు చూసారా? ఎంత బాగా అంటే అంత బాగా డెకరేషన్ చేశారు. వరలక్ష్మీదేవిని పెట్టి వెంకటేశ్వర స్వామి ఇంకా అలానే ఏనుగులు చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇది మొత్తం స్టీల్ అండి. ఒక్కొక్కటి ఒక్కొక్క సెపరేట్‌గా ర్యాక్స్‌లా పెట్టారనమాట పక్క పక్కనే. ఇదొచ్చి మొత్తం స్టీల్ ఐటెమ్స్ అలానే ఇవి ఉంటాయి కదా! పాన్స్, టీ వడకెట్టుకునేవి అలానే మొత్తం మనకి కిచెన్‌కి సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడ దొరుకుతాయి. అన్నీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ప్రైజెస్ కూడా బావున్నాయి. ఇక్కడ చూసారా పీటలు? స్టార్టింగ్ ప్రైస్ ఆ 100 రూపీస్ నుంచి ఉన్నాయండి ఆ పీటలు. ప్లీజ్ మా ఛానల్ చూడడం ఫస్ట్ టైమ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.